హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి ఒక స్పెషల్ డే అనమాట నా లైఫ్లో. సో ఏంటంటే ఈరోజు నా డెలివరీ డే అనమాట. సో ఈ రోజంతా కూడా వ్లాగ్ మ్యాక్సిమం కవర్ చేయడానికే చూస్తానన్నమాట. ఏం చేస్తున్నాను, ఎన్ని గంటలకు బయలుదేరుతున్నాను ఏంటి కూడా. సో ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాక మళ్ళీ కంటిన్యూ చేస్తా వీడియో. సో ఇంకా హెడ్ బాత్ అయితే చేసేసాను, ఎందుకంటే మళ్ళీ డెలివరీ అయిన తర్వాత పురిటి స్నానం వరకు తలకు స్నానం చేయనివ్వరు కదా. సో అందుకని తలకు స్నానం అయితే చేసేసాను. ఇంకా మార్నింగ్ అయితే ఇడ్లీ టిఫిన్ పెట్టాను అనమాట. ఇద్దరం చక్కగా తినేసాం. అండ్ మధ్యాహ్నం అయితే నేనైతే ఇంకా లైట్గా ఫుడ్ అయితే తీసుకున్నాను. ఇంకా నా చేతితో కీతమ్మకి అయితే కొద్దిగా అన్నం తినిపించేసుకున్నాను. మళ్ళీ ఒక 1 వీక్ అవుతుందో లేదో కానీ. ఇంకా మొన్న చెకప్కి వెళ్ళేటప్పుడు అయితే మేడం గారు 11 లోపు అయితే ఫుడ్ తీసేసుకోమన్నారు. 11 తర్వాత అయితే ఇంకేం తినద్దని చెప్పారనమాట. నైట్ ఈవినింగ్ లేదా నైట్కి సర్జరీ చేస్తానని చెప్పారు. ఇంకా డే అంతా కూడా తినకుండా ఉండాలంటే అసలే మనకి ఆకలి ఎక్కువ కదా, తినకుండా ఉండలేము. ఇంకా అలా అని చెప్పేసి ఈరోజు మార్నింగ్ అయితే మళ్ళీ మేడం గారికి కాల్ చేశాను. మేడం గారు ఈవినింగ్ కదా సర్జరీ, మరి ఫుడ్ ఎలా తీసుకోవాలంటే లైట్ ఫుడ్ తీసుకోమన్నారు. మార్నింగ్ అయితే ఇడ్లీ తినేసామన్నారు. ఇంకా మధ్యాహ్నం లైట్ ఫుడ్ మీల్స్ లైట్గా తీసుకోమని చెప్పారనమాట. ఇంకా ఈ టిఫిన్ అయితే నాది అయిపోయింది. సో లగేజ్ అంతా కూడా ముందే ప్యాక్ చేసి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే పంపించేశాను. ఎందుకంటే హాస్పిటల్ లోకల్లో వాళ్ళే ఉంటుంది కాబట్టి బాక్స్ కూడా అమ్మ వాళ్ళ ఇంటి నుంచే తెస్తారు కదా. సో అన్నీ అక్కడ ఉంటే అక్కడి నుంచి అక్కడికి హాస్పిటల్ దగ్గర కాబట్టి ఈజీగా తెచ్చుకోవచ్చు. సో అన్నీ కూడా ముందే పంపించేశారనమాట. సో మమ్మల్ని తీసుకెళ్ళడానికి ఎవరు రారు అలా అని చెప్పి మేమేమి కారు లేదంటే ఆటో కూడా బుక్ చేసుకోలేదు. అంతా నార్మల్గా బాగానే ఉంది కనుక ఇంకా మా వారితో అయితే బండి మీద బైక్తో వెళ్ళిపోతాము హాస్పిటల్కి అయితే టైంకి. సో నాకు వీలైనంత వరకు వీడియో అంతా కూడా రికార్డ్ చేస్తాను, మీకు అప్లోడ్ చేస్తాను అనమాట. ఎందుకంటే మీకోసమనే కాదు, నాకు కూడా ఫ్యూచర్లో ఒక మెమరబుల్గా ఉండాలి కనుక ఈ వీడియో నా డెలివరీ వ్లాగ్. అందుకని చెప్పి అంతా కూడా షూట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. కీర్తి టైంలో అయితే నా ఛానల్ లేదు కనుక నేను ఏది కూడా రికార్డ్ చేయలేదు, వీడియోస్ ఏం కూడా నాకు గుర్తుగా లేవు కదా. సో ఈ డెలివరీ వ్లాగ్ అయితే తప్పకుండా మ్యాక్సిమం షూట్ చేయడానికే చూస్తాను అనమాట. ఇప్పుడు వచ్చేసి హాస్పిటల్కి అయితే బయలుదేరుతున్నాము. టైం అయితే 2 అవుతుందన్నమాట. మేడం అయితే మార్నింగే వచ్చామన్నారు. నైట్కి సర్జరీ అన్నారు కదా, ఎందుకు మార్నింగ్ వెళ్ళి వెయిట్ చేయడం అని చెప్పి నేను ఆఫ్టర్నూన్ తినేసి బయలుదేరదామని ఇంకా 2 o'clock అయితే బయలుదేరాము. ఇంట్లో దేవుడి గుళ్ళు అయితే దండం పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా వీడియో అంతా నేనే తీసుకుంటాను కాబట్టి నాకు తీసేవారు లేరు కనుక నేను దేవుడి గుళ్ళ దండం పెట్టుకునేది కూడా క్లిప్ అయితే లేదండి. సో అదనమాట. ఇంకా హాస్పిటల్కి అయితే నార్మల్గా ఎప్పుడు చెకప్కి ఎలా వస్తామో అలాగే బైక్ మీద అయితే వచ్చేసామన్నమాట ముగ్గురం కూడా. ఇంకా లగేజ్ అంతా అయితే చెప్పాను కదా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంది. నేను వచ్చేసి కిమ్స్ హాస్పిటల్ అయితే చెకప్స్ చూపించుకున్నానండి. నా సర్జరీ కూడా ఇక్కడేని. సో ఇంక ఈ హాస్పిటల్లోకి రాగానే ఒక పాజిటివ్ వైపు అండి. చూసారు కదా అక్కడైతే వెంకటేశ్వర స్వామి ఇదైతే ఉంది, చాలా బాగుంటుంది అక్కడైతే. సో అక్కడైతే ఇంక దండం పెట్టేసుకున్నాను అనమాట. సో ఇంకా చెప్పాను కదా నాకు వ్లాగ్ వీడియో తీసే వాళ్ళు అయితే లేరు, నాది నేనే తీసుకోవాలి. ఈ క్లిప్ అయితే మాత్రం నా కూతురు నా కీర్తి పాప అయితే తీసిందనమాట. సరదాగా తీయమ్మని చెప్తే వాళ్ళ డాడీని నన్ను తీసిందనమాట. సో ఇంకా ఇక్కడ వచ్చేసి సర్జరీకి ముందు అయితే కొంత ప్రాసెస్ ఉంటుంది కదా, మన వెయిట్ కానీ అలాగే బీపీ కానీ అన్నీ చెక్ చేస్తారు. సో అదంతా అయిన తర్వాత ఇంకా ఎన్ఎస్టీ కూడా పెడతారనమాట. మా వాళ్ళు అయితే వెయిట్ చేస్తున్నారు ఇంకా. సో ఇంకా సర్జరీకి వెళ్ళే ముందు అయితే మన మెడలో తాడు కానీ ఇంక బ్యాంగిల్స్, రింగ్స్, ఇయర్ రింగ్స్, పట్టీలు అన్నీ కూడా తీసేయమంటారు కదా, ఇంకా అవన్నీ కూడా తీసేస్తున్నాను అనమాట కూర్చొని. ఇంకా ఆ రోజు అయితే కీర్తి పాపను నా దగ్గర ఉంచుకున్నాను. ఎవరు పుట్టినా కూడా ఇంకా ఫస్ట్ అయితే తనే చూడాలి, ఆ సర్ప్రైజ్ తను ఎలా ఫీల్ అవుతుందని కూడా నేను చూడాలి అని అనుకున్నాను కాబట్టి ఇంకా అక్క వాళ్ళ ఇంటికి కూడా పంపించలేదు. నాకు నైట్ అయితే 7:30, 8కి చేస్తామన్నారు సర్జరీ. సో పాపనైతే ఇంకా అక్కడే ఉంచమని చెప్పాను అనమాట. ప్రతి అమ్మాయి లైఫ్లో వస్తే బాధ అంతా ఒక్కసారే వస్తుంది, లేదంటే సంతోషం అంతా ఒక్కసారే వస్తుంది. కానీ రెండూ కలిపి వచ్చే మూమెంట్ అయితే ఇదే అనుకుంటానండి. ఎంత పెయిన్, ఎంత బాధ, ఏడుస్తూ బాధపడుతూ కూడా ఎవరో ఒకరు పుట్టాక అంత సంతోషిస్తామన్నమాట, అంత హ్యాపీగా ఫీల్ అవుతాము. ఆ పెయిన్ అంతా కూడా వదిలేస్తామన్నమాట. సో ఇంక అన్నీ జరిగిపోయాయి. డెలివరీ కూడా అయిపోయిందండి. ఆ ఎర్లీ మార్నింగ్ నేను లేచి కూర్చున్న వీడియో అయితే ఇది. సో నేనే తీసాను అనమాట చిన్న క్లిప్పు.
సో అదేండి, ముందు రోజు నైట్ అయితే 7:50కి ఎలా సర్జరీ అయ్యింది. ఇంకా నైట్ అయితే ఇంకా మనకు అసలు మెలకు ఉండదు, పెయిన్గా ఉంటుంది కదా, బాగా నిద్రపోయాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ సెకండ్ డే అనమాట, ఇలా మెల్లిగా లేచి కూర్చున్నాను. ఇంకా చూస్తున్నారు కదా, యూరిన్ పైప్ కూడా అలానే ఉంది. ఇంకా మా పక్క బెడ్లో బేబీకి అయితే జాండీస్ అయితే ఉందని చెప్పి ఆ బేబీకి లేజర్ లైట్ అయితే పెట్టారనమాట. ఇంకా మన పక్క బెడ్లో ఉండేటప్పుడు మనకైతే ఇంకా టెన్షన్గా భయంగా ఉంటుంది కదా. సో ఇంకా ఇది వచ్చేసి థర్డ్ డే అనమాట. నేను మామూలుగా అయితే సెకండ్ డేనే లేచానండి. ఇంకా మూడో రోజు కూడా లేచి కిందకి నడిచి కూర్చున్నాను అనమాట, నా అంతటి నేనేని. ఇంకా తెలిసిందే కదా, నర్సులు అయితే రెండో రోజుకే పక్క తిరిగేసి లేచి కూర్చోమంటారు. చాలా కష్టంగా ఉంటుంది, అసలు లేవలేము. ఇంకా అంత పెయిన్లో కూడా చక్కగా ఇంకా హ్యాపీగా ఉన్నాను కనుక లేచి కూర్చున్నాను అనమాట. ఇంకా అలాగే నడుస్తున్నాను కూడా. ఇది వచ్చేసి హాస్పిటల్లో ఫ్రంట్ వ్యూ అనమాట. ఇది ఎందుకు తీసానంటే నాకు ఒక స్పెషల్ ఉందన్నమాట ఇక్కడ. ఫస్ట్ కీర్తి పాప అప్పుడు కూడా ఇదే హాస్పిటల్లో, అదే ఫ్లోర్లో, అదే రూమ్ దగ్గర అయితే నేను డెలివరీ అయ్యానమాట. మళ్ళీ ఇప్పుడు కూడా ఈ సెకండ్ బేబీకి కూడా అదే హాస్పిటల్, అదే ఫ్లోర్, అదే రూమ్ దగ్గర డెలివరీ అయ్యాను. ఇద్దరు కూడా సోమవారమే పుట్టారనమాట. యాక్చువల్గా కీర్తిపాప పుట్టేటప్పుడు నాకు ఛానల్ కానీ అలాగే వీడియోస్ ఇంట్రెస్ట్ కానీ ఏమీ ఉండేది కాదనమాట. అండ్ సెకండ్ బేబీ పుట్టక ముందు నుంచే నాకైతే ఒక ఛానల్ అలాగే వీడియోస్ కూడా చిన్న చిన్న క్లిప్స్ తీసి చాలా మెమరబుల్గా ఉంచుకోవాలని అనుకునేదాన్ని. ఇంకా ఈ బేబీ సెకండ్ డెలివరీ అయ్యేటప్పుడు వీడియో అంతా కూడా వ్లాగ్ తీద్దాం, ఎప్పటికైనా ఒక మెమరబుల్గా ఉంటుందని అయితే అనేసుకున్నాను. నాకు వీలైనంత వరకు ఇంట్లో స్టార్ట్ అయిన నుంచి డెలివరీకి వెళ్ళేంత వరకు అన్ని క్లిప్స్ కూడా నేనే తీసుకున్నాను అనమాట, సెల్ఫ్ వీడియో. అండ్ నేను డెలివరీకి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళడం కానీ, బేబీని తేవడం, నన్ను తీసుకురావడం, ఆ క్లిప్స్ వీడియో అయితే మా వాళ్ళు ఎవరు కూడా తీయలేదు. నేను కూడా వాళ్ళకి ఎవరికి చెప్పలేదు అనమాట. ఆ టెన్షన్గా వెళ్ళిపోయాను అనమాట. సో ఇంక నేను ఆపరేషన్ థియేటర్కి వెళ్ళేటప్పుడు అయితే మా వారైతే అసలు చాలా ధైర్యం చెప్పారనమాట. ఇంకా ఎవరు పుట్టినా పర్వాలేదు, టెన్షన్ పడకు, భయపడకు, ధైర్యంగా ఉండని చెప్పి ధైర్యంగా పంపించారు. ఇంకా నేనైతే ఒకటే అనుకున్నాను, ఈ డెలివరీలో అయినా సరే ఎవరు పుట్టినా కూడా నా హస్బెండ్ కానీ అలాగే పాప కానీ మా వాళ్ళు కానీ అసలు ఎలా ఫీల్ అయ్యారు, ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారని ఆ క్లిప్స్ అన్నీ కూడా షూట్ చేద్దాం అనుకున్నాను. బట్ అదైతే అవ్వలేదు. ఇంకా మా వాళ్ళ ఎవరికి నేనైతే చెప్పలేదు. ఇంకా నేను కూడా టెన్షన్గా అయితే ఆపరేషన్ థియేటర్కి వెళ్ళిపోయాను కనుక ఇంకా అలాగే ఆపరేషన్ థియేటర్ నుంచి బేబీని కానీ నన్ను కానీ తీసుకొచ్చేటప్పుడు అయితే వీడియోస్ ఏం కూడా తీయలేదన్నమాట మా వాళ్ళైతే. సో నెక్స్ట్ డే అయితే చాలా ఫీల్ అయ్యి బాధపడ్డాను అనమాట. అసలు మెయిన్ది అయితే అదే కదా, సో అవే మిస్ అయిపోయేవి. ఇంకా 4 days తర్వాత అయితే నాకు డిశ్చార్జ్ ఇచ్చేసారండి. ఇంకా బేబీని తీసుకొని ఇంటికైతే వచ్చేసాను. ఇంకా తెలిసిందే కదా, మా వాళ్ళు అయితే ఇంకా చిపురి కట్ట అలాగే నిమ్మకాయ వాటితో అయితే చక్కగా దిగుదుడి చేశారనమాట బేబీకి నాకు. ఇంకా మా వాళ్ళ అన్నయ్య మరదలు వాళ్ళైతే చక్కగా నాకు స్వాగతం పలకడానికి ఇలా వెల్కమ్ అయితే పువ్వులతో ఇలా చెక్కారు. అలాగే చిన్న కేక్ కూడా తెప్పించారనమాట కట్ చేయడానికి. ఇంకా నా పురిటి స్నానం కానీ అలాగే బేబీ బారసాలు కానీ అన్ని వీడియోస్ కూడా ముందు అప్లోడ్ చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.